కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2026-27 ఏడాదికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సుమారు 3,48,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అనంతరం ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా సభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2026-27 ఏడాదికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సుమారు 3,48,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అనంతరం ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా సభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2026-27 ఏడాదికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సుమారు 3,48,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అనంతరం ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. అంటే ఏమన్నా ఏదైతే ఏపీకి సంబంధించి ఏపీ రాష్ట్ర బడ్జెట్ అయితే మాత్రం ఈ రోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రధానంగా కూడా 11:15 ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ఉన్నారో పయ్యావుల కేసు ఏపీ అసెంబ్లీలో మొట్టమొదట ఈ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. దానికి ముందు అయితే మాత్రం మామూలుగా సాధారణంగా జరిగే ప్రక్రియ కేబినెట్ ఆమోదం తీసుకోవాలి. 10:30కి కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత బడ్జెట్ కి ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన వెంటనే కూడా అంటే 11:15 ఏపీ అసెంబ్లీలో పయ్యావుల కేసు ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఈ వ్యవసాయ బడ్జెట్ అయితే మాత్రం ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నారో అచ్చెన్నాయుడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తర్వాత శాసన మండలిలో బడ్జెట్ ని హోంశాఖ మంత్రి ప్రవేశపెడతారు. అదే విధంగా కూడా వ్యవసాయ బడ్జెట్ ని కూడా శాసన మండలిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. శాసన మండలిలో ఈ వ్యవసాయ బడ్జెట్ ని అయితే మాత్రం అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గత 15 రోజుల నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాబడులు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా కూడా రెవెన్యూ రాబడులు, రెవెన్యూ ఖర్చులకు సంబంధించిన అంశం మీద కూడా చర్చించడం, ఆ తర్వాత బడ్జెట్ ని తయారు చేయడం అనేది పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి నేపథ్యం. మొత్తం
48,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని అయితే మాత్రం ప్రజెంట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, అదే విధంగా కూడా పోలవరానికి సంబంధించి ఎక్కువగా కూడా కేటాయింపులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలవరానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా అడ్వాన్స్ గా పేమెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలవరానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు అయితే మాత్రం కొద్దిగా ఫ్రీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రాజధానికి సంబంధించి రాజధానిలో కూడా నిర్మాణాలు మరింత వేగంగా చేయాలి, రాజధాని నిర్మాణం కొనసాగాలి అని అయితే ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో ఈ బడ్జెట్ లో మరింతగా కూడా నిర్మాణానికి అయితే మాత్రం నిధులు కేటాయించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ప్రధానంగా సాగునీటికి సంబంధించి ఈ ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే మాత్రం సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా 2 సంవత్సరాల కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే భావించింది. దీనికి అనుగుణంగానే బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. ఇక గాలేరు నగరికి సంబంధించినటువంటి డ్యామ్స్ సంబంధించి, అలాగే ఇక తిరుపతికి వాటర్ అందించేటువంటి కళ్యాణి డ్యామ్ సంబంధించి కూడా నిర్వహణకి సంబంధించి, ఇక శ్రీశైలం అలాగే వీటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా బడ్జెట్ లో విరివిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలను చూస్తేనే మరో పక్కన రాష్ట్ర అభివృద్ధికి, అదే విధంగా కూడా ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి కేటాయింపులు కూడా ఇచ్చే విధంగా కూడా ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ దీనికి సంబంధించి ప్రజలకు ప్రజెంట్ ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది 28,000 కోట్ల రూపాయలు. అలాగే ఇక స్కూల్ పిల్లలకు సంబంధించి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా మాత్రం మరో 10,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగాల్సి ఉంటుంది. ఇక ఇలానే ఇక ఈ రైతు భరోసాకి సంబంధించి మరో 18,000 కోట్ల రూపాయల కేటాయింపులు అయితే ఉంటాయి. మొత్తంగా కూడా ఒక పక్కన సంక్షేమము, మరో పక్క అభివృద్ధి కూడా చూసుకుంటూ రెవెన్యూ లోటును భర్తీ చేసుకుంటూ రెవెన్యూ రాబడి మీద ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.